క్షణమెప్పుడు జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు మోచితివన్నీ మాకొరకు భరించితివి శ్రమలు నిందలు మోచితివన్నీ మాకొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా పాట సంఖ్య 254. స్తోత్రము స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రము 252 కొత్త పాటల పుస్తకాలలో 254 పాత పాటల పుస్తకాలలో 252. స్తోత్రము స్తోత్రమయ్యా దేవా స్తోత్రము స్తోత్రం.
స్తోత్రము స్తోత్రమయ్యా దేవా స్తోత్రము స్తోత్రమయ్యా నేత్రము స్తోత్రమయ్యా దేవా స్తోత్రము స్తోత్రమయ్యా నేత్రము వారి గతవసరాము నేత్రము వారి గతవసరాము మిత్రుల స్తోత్రము స్తోత్రమయ్యా ఎన్నో గొప్ప కీడులు ఎన్నో గొప్ప కీడులు మాకు పెన్నుగా కలిగినన్ ఎన్నో గొప్ప కీడులు మాకు పెన్నుగా కలిగినన్ అన్నియు మా చింత చేరాకుండు నాకు అన్నియు మా చింత చేరాకుండు అన్నాది పాప్రోచుకి స్తోత్రము స్తోత్రమయ్యా పేరాశ పాపములా పేరాశ పాపములా నీవు ధారాళముగా మన్నించి పేరాశ పాపములా నీవు ధారాళముగా మన్నించి దీవాసరామందు పాపమున పడకుండా దీవాసరామందు పాపమున పడకుండా నోవాక కాపాడుము స్తోత్రమయ్యా ఆనందరాంబుతో ఆనందరాంబుతో నిండు ఆశతో ప్రవేశించి ఆనందరాంబుతో నిండు ఆశతో ప్రవేశించి జన్మించి భూమి అందు రక్షకుడుగా జన్మించి స్వామి నిన్ను కొలుతుము స్తోత్రము స్తోత్రమయ్యా ఈ క్రొత్త ఏడు నందు ఈ క్రొత్త ఏడు నందు సతతము మాకు దయతోడతీర్చుము ఇంకా యేసు రక్షక స్తోత్రము స్తోత్రమయ గద్దియ జీవితము గద్దియ గద్దియ జీవితము నీతో ముదముతో సల్పుటకు నిత్యము యేసును ప్రేమతో వెంబడింప నిత్యము
ప్రేమతో వెంబడింప నన్ను కనికరింపుము. స్తోత్రము స్తోత్రమై దేశకిడు తొల్గను, దేశకిడు తొల్గను, ఇంకా దోషములు వేడను. దేశకిడు తొల్గను, ఇంకా దోషములు వేడను. ఏకంబుగా పాడుటకు, హోసన్న ఏకంబుగా పాడుటకు దాసుల కరుణించుము. స్తోత్రము స్తోత్రమయ్యా. హల్లెలూయా పాటను, హల్లెలూయా పాటను, నీవేటనెక్కువగా పాడన్. హల్లెలూయా పాటను, నీవేటనెక్కువగా పాడన్. దుఃఖుల వారికి సువార్త ప్రకటింప, దిక్కుల వారికి సువార్త ప్రకటింప, దుఃఖున మరలిమ్ము. స్తోత్రము స్తోత్రమయ్యా. స్తోత్రము స్తోత్రమయ్యా. దేవా స్తోత్రము స్తోత్రమయ్యా. నేత్రము వాలే గతవాసరము, నేత్రము వాలే గతవాసరము, మిత్రుడబోచితివి. స్తోత్రము స్తోత్రమయ్యా. పాట సంఖ్య 236, పాత పాటల పుస్తకాలలో 234, కొత్త పాటల పుస్తకాలలో 236, పాత పాటల పుస్తకాలలో 234. జీవమునిచ్చిన దేవుడా నే పడిద నీకు నిరతము. 236. ఇవంబునిచ్చిన దేవుడా నే పాడెదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. పావనుడా నీకు పలుమారులే, నీకే నివేదంగా పాత్రుండాను, నీకే నివేదంగా పాత్రుండాను. హల్లెలూయా హల్లెలూయా. వెలిగించినావు వెలిగించినావు, గాలిని మాకై కలుగా చేసి వెలిగించినావు వెలిగించినావు, గాలిని మాకై కలుగా చేసి అనుగ్రహించినావు.
అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరి పోసి కాపాడితివి అనుదినము మాకు ఆహారం ఊపిరి పోసి కాపాడితివి పెంచాలి కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదను పెంచాలి కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదను స్తుతిగానికే స్తుతిగానికే స్తుతి గీతము హల్లెలూయా హల్లెలూయా జీవమునిచ్చిన దేవుడా నే పాడేదాని నిరంతరము నే పాడేదాని నిరంతరము హల్లెలూయా హల్లెలూయా కరుణా కిరీటమిచ్చే గడి గడికి నాతో నడిచేనని కరుణా కిరీటమిచ్చేనని గడి గడికి నాతో నడిచేనని వాడు కాడంటున్నా పాపంబులెల్లా పాటింపడు కోపించువాడు కాడంటున్నా పాపంబులెల్లా పాటింపడు పెంచాలి కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదను పెంచాలి కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదను దానికే దానికే స్తుతి గీతము హల్లెలూయా హల్లెలూయా జీవంబునిచ్చిన దేవుడా నే పాడేదాని నిరంతరము నే పాడేదాని నిరంతరము హల్లెలూయా హల్లెలూయా వానుడా నీకు పరమానే ఇంకేమి అంట పాత్రుండాను ఇంకేమి అంట పాత్రుండాను హల్లెలూయా హల్లెలూయా చివరిగా ఒక పాట పాడుతాను. పాట సంఖ్య 337, పాత పాటల పుస్తకాలలో 334. చివరిగా పాట సంఖ్య 337, పాత పాటల పుస్తకాలలో 334. పాపమునకు జీతము మరణము, ఓ పాపి భయపడవా. పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము, ఓ పాపి భయపడవా. నాదెల్ల నశించు నిశ్చయం, నాదెల్ల నశించు నిశ్చయం, నాదెల్ల
నశించు నిత్యము చూడనిదే నిత్యము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము సుఖము నమ్మకు నమ్మకు సుఖము నమ్మకు నమ్మకు సుఖము నమ్మకు నమ్మకు చలు మాయమగు జీవము పోవు సమయమున నీ జీవము పోవు సమయమున నీ జీవము పోవు సమయమున వెంకరదు యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము కాలమెల్ల వ్యర్థమగుచున్నది నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది లోకమాయలాయందునా దైవ కోపము వచ్చుటకును దైవ కోపము వచ్చుటకు ముందు దైవ కోపము వచ్చుటకు ముందు నీరాజకు నిచెరుము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము దైవ ప్రేమ పారుతున్నది దైవ ప్రేమ పారుతున్నది దైవ ప్రేమ పారుతున్నది యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము మహాపాపినైనా నన్ను మహాపాపినైనా నన్ను మహాపాపినైనా నన్ను చూడంగీకరించెను ఓ పాపి నీవు పరుగిడిరా ఓ పాపి నీవు పరుగిడిరా ఓ పాపి నీవు పరుగిడిరా దేవదీవెనలా పొందుము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము
మోక్షమందు చేరుదము దుఃఖము లెక్కువాడుచు కష్టదుఃఖము లెక్కువాడుచు ఇసుడేసుని విడను సిగ్గులేక చేరుదయనతంత సిగ్గులేక చేరుదయనతంత సిగ్గులేక చేరుదు నాయన ఎప్పుడు వసింతును యేసు రాజు వచ్చును ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరుదము యేసు రాజు వచ్చును ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరుదము. అందరము బైబిల్ పైకెత్తి బైబిల్ కలరు వాడుకుంటాం. బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఇంకోసారి పాడతాం. ఎవరయ్యా పాడేదంటే ఉదయకాలం లెగవగానే బైబిల్ చదివిన వాళ్ళే బైబిల్ ఎత్తి బైబిల్ పాడతారు, ఈ పల్లవి పాడతారు. చదవని వాళ్ళు మౌనంగా ఉంటారు. అలాగని వారిని అవమానపరచడం కాదు, కానీ ఈసారి అలాగ చేయకుండా ఉంటారనేటువంటిది మా ప్రేమ, మా తలంపు. బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. సమయంలో మనము దేవుని వాక్యాన్ని వినక మునుపు ప్రియులు ఇజ్రాయెల్ అన్న గారు వచ్చి ప్రార్థిస్తారు. ఇజ్రాయెల్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనము దేవుని వాక్యాన్ని వింటాం. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. అందరము దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన దేవ,
భూమి ఆకాశమునకు సృష్టికర్త అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీకు స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయములో మరొకసారి మీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం స్వామి. మరి ఎందు నిమిత్తమైతే వచ్చి ఉన్నాము, ఈ ప్రాంతములో స్వార్థను ప్రకటిస్తున్న మీ దాసులు తనకిచ్చిన గర్భఫలము తండ్రి నాయన, మరి రోజు మరి పుట్టుక దినాన్ని జరుపుకుంటున్న సందర్భముగా ఆకాశము నుండి మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు, మీ కృప, మీ దయ తండ్రి మరి కుటుంబానికును బిడ్డలకును దయచేయమని, మీ సన్నిధి కూర్చున్న ప్రతి శ్వాసని, ప్రతి దైవ సేవకుని ప్రభువా మరి దీవించి ఆదరించి ఆశీర్వదించమని, జరుగుతున్న ప్రార్థన కూడిక మీకు మహిమ కలుగులాగున, మాకందరికి దీవెనకరముగా ఉండేలాగున సహాయం చేయమని యేసు ప్రభుల వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాది వందనాలు అందజేయుచున్నాను. ఈ రాత్రికాల ధ్యానము కొరకై దేవుని వాక్యాన్ని మనం ధ్యానం కలిగి ఉంటాం. ప్రభు తానే ఈ బర్త్డే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ సందర్భంగా ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడునుగాక. ధ్యానము కొరకై 65వ కీర్తన 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 65వ కీర్తన 11వ వచనం మనమందరం కూడా కలిసి బిగ్గరగా మన భాగాన్ని కలిసి చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన. దయగల తండ్రి యేసు ప్రభు నామములో మీకు స్తోత్రాలు. ఈ దినముకై మరొకసారి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవ, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిలో అద్వితీయ సత్యదేవ, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజించి కీర్తించి కనపరుస్తుంటున్నాం. ఇదైనా మీ ప్రజలకు ఆరాధించి మీ బలలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రాలు. తిరిగి సాయంత్రం వేళ బర్త్డే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ సందర్భంగా తండ్రి కూడి రాగలకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. మీ దాసుడు నోవా కొరకు కూడా మీరు స్తుతిస్తున్నాం. సూజన్ కొరకు కూడా మీకు స్తోత్రములు. వారిని ప్రేమించి కుమారుని కుమార్తెను మీరు గర్భఫలంగా ఇద్దరిని ఇచ్చినందుకు కొరకు స్తోత్రాలు. ఈ సందర్భంగా ఈ స్తుతి గుడికలు కూడా సహాయం చేయండి. మీరే మాట్లాడు. పాడిన పాటల కొరకు స్తోత్రం, వచ్చిన ప్రజలు బట్టి స్తోత్రములు. ఇంకూ రావాల్సిన నడిపించి మహిమను చదవబడ లేఖన భాగం మీద మీ ఆశీర్వాదం ఉంచి విడిచి మా కొరకు సమృద్ధిని అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం. మీ చేతులకే నన్ను మమ్మల్ని అప్పగిస్తున్నాం. కడిగి పవిత్రపరచు, మరుగుపరచమని సకల ఆశీర్వచన స్తోత్రము ఇచ్చిన మీ ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినము. అంత మాత్రమే కాదు, సంతోషకరమైన సమయంగా ఇది సమయం మనకెంతో కనబడతాను. కారణం మరి సహోదరుడు నోవా అలాగే సహోదరి సూజన్, దేవుడు వారిని భార్య భర్తలుగా జతపరిచి వారికి కుమారుని, మొదటగా గర్భఫలంగా కుమారుని, ప్రభు ఎఫ్రాయింని కుమారుని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ దినం ఎఫ్రాయిం యొక్క బర్త్డే సందర్భంగా ఈ రీతిగా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ వారు కలిగి ఉంటున్నారు. దేవుని సన్నిధిలో అలాగే దేవుని ప్రజలుగా అందరం కూడి దేవుని ఘనపరచాలని ఈ దినం ఇటువంటి స్తుతి కూడికను ఏర్పాటు చేస్తూ వచ్చారు.
అలాగే మరలా వారిని దేవుడు ప్రేమించి వారి కుమార్తెను కూడా ప్రభు అనుగ్రహిస్తూ వచ్చారు. కనుక ప్రభు వారి కుటుంబ జీవితంలో చేసిన మేలు కొరకై వారు ప్రభువుని స్తుతిస్తూ స్తుతి కూడికను కలిగి ఉంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉండటం అనేది నాకు కూడా చాలా సంతోషకరము. 2 కారణాలు ఉన్నాయి సంతోషించటానికి. మొదటి కారణం ఏంటి అంటే, ఇక్కడికి రాకముందు చాలా కాలం క్రిందటనే ఈ మర్రిపాడు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను. మర్రిపాడుకి నాకు కూడా కొంత దగ్గర సంబంధం ఉంది. అంటే నేను రాలేదు, ఇదే మొదటిసారి రావటం. అయితే రాకముందే చాలా కాలంగా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎలాగూ అంటే, నారాయణ వింజమూరు ప్రాంతంలో మేము సువార్త దండయాత్రలు పెట్టే సందర్భాల్లో నారాయణ కూడా అక్కడికి వచ్చేవాడు వింజమూరులో. కనుక మాధవరావు అన్న వీళ్ళందరూ కూడా వింజమూరులో ఎక్కువ కాలం ఉన్నారు కదా. ఇక్కడ ఎక్కువ శాతం ఆ ప్రాంతం అంతా, మండలం అంతా కూడా చెన్నై నుండి టీమ్గా వచ్చి సువార్త చేసే అవకాశాన్ని, స్పెషల్ మీటింగు, సువార్త ఇలా కలిగి ఉంటూ వచ్చాము. పలుసార్లు నారాయణ నాతో మాట్లాడుతూ వచ్చాడు, మా మర్రిపాడు కొరకు ప్రార్థన చేయండి, అక్కడ ఒక మందిరం ఉండాలా, దేవుని పని జరగాల, అక్కడ కూడా సువార్త జరగాల అనేది ఆయన ఆశ నాతో చాలాసార్లు పంచుకుంటా వచ్చాడు. అందుకని నా వ్యక్తిగత ప్రార్థనలో ఈ మర్రిపాడు కొరకు ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ వింజమూరు మండలము, ఈ నెల్లూరు జిల్లాలో చాలా వందల వేల గ్రామాలు, 100 కంటే ఎక్కువ గ్రామాలు తిరిగి దేవుని పని చేసే కృపను ప్రభు నాకు కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగే అయితే మర్రిపాడుకు మాత్రం వచ్చే అవకాశం ఎప్పుడు దొరకలేదు. అయితే ప్రార్థన మాత్రం చేస్తూ వచ్చాను ఈ మర్రిపాడు కొరకై. అయితే ఈరోజు ఇటు ప్రార్థన చేసిన ఈ మర్రిపాడులో వచ్చి దేవుని పరిచర్లో ఈ దినమంతా కూడా పరిచర్య, ఉదయకాలం నుండి ఇక్కడ పరిచర్లో ఉండటం అనేది చాలా సంతోషకరము. ఇది మొదటి కారణం సంతోషించడానికి. రెండవ కారణము, అలాగే నోవా ఇక్కడ దైవ సేవకుడిగా ఉన్నాడు. నోవా ఎట్లా పరిచయం అంటే, బెంగళూరులో పరిచర్యకు స్పెషల్ మీటింగ్కి ఎక్కువ వెళ్ళేటివాడిని. నోవా దేవుని పరిచర్యలో తర్వీదులో మరి ట్రైనింగ్లో అక్కడ బెంగళూరులో ఉంటూ వచ్చాడు. అలాగూ బెంగళూరులో ఉన్నప్పుడు మరి నేను వెళ్తూ వచ్చిన పరిచర్య ప్రాంతాల్లో అక్కడ ట్రైనింగ్లో జర్నస్ అన్న గారి దగ్గర ట్రైనింగ్లో ఉంటా వచ్చాడు. అట్లా నేను వెళ్ళినప్పుడల్లా రిసీవ్ చేసుకోవట్లో మరి పరిచర్య చేయటానికి నోవాను కూడా నియమిస్తూ వచ్చారు. ఇట్లా నోవా అప్పటి నుండి కూడా పరిచయమే. ఇలాగూ నోవా ఆహ్వానించటం, మరి వచ్చే పరిస్థితి అయితే ఈ దినమైతే నాకైతే లేదు. ఎందుకంటే శరీర బలహీనతను బట్టి, ఫీవర్ను బట్టి, అయినా దేవుడు తన కృపను అనుగ్రహించి అనుకూలపరిచి ప్రభు బలపరిచి ఇక్కడికి మీ మధ్యకి రావటానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు రెండవదిగా సంతోషించడానికి రెండవ కారణం, నోవాహు వారు ఫ్యామిలీ స్తుతి గుడికిలో కలుసుకోవటానికి ప్రభు ఇలాగూ అనుకూలతను అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది ఎంతో సంతోషం, నిజంగా సంతోషిస్తున్నాను. ఎప్పటి నుండో మర్రిపాడు కొరకు ప్రార్థన చేశాం, అలాగే నోవా కొరకు కూడా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక వీటన్నిటినీ కలుపుకుంటూ ఈ దినం ఇక్కడ సియోన్లో మర్రిపాడులో ఉండే కృపను ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ ఉన్నాను. వీరి సంతోషములో మనమందరం కూడా పాలు పుచ్చుకుంటూ దేవుని స్తుతించడానికి ఆహ్వానింపబడిన వారంగా మనమందరం కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం కలిగి ఉంటున్నాం. మరి దేవుని వాక్యములో మరొక మాట మనం చదువుకొని మనము ముందుకెళ్తాం. 65వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుతాం. 65వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుతాం. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. చాలా కనుక ఇప్పుడు సియోనులో ఈ రీతిగా దైవ సేవకుని కుటుంబం స్తుతికుడిగా వారు కలిగి ఉంటున్నారు. దేవుని సియోనులో ఈ దినం మనం స్తుతించి ఆరాధించి మహింపరచాలి. ఉదయకాలం కూడా మనం ఆరాధించాం, చాలా విషయాలు సియోను గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తిరిగి ఈ రాత్రి వేళ ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ సందర్భంగా కూడా మనం స్తుతించడం ప్రాముఖ్యం. ఈ స్తుతి కూడికలో కూడా
ప్రభుని స్తుతించాలి. స్తుతించడానికి ముందుగా ప్రభు చేసిన మేళ్ళను బట్టి మనం ప్రభుని స్తుతించటం ప్రాముఖ్యం. ఏంటి మేలు? కొన్ని తలంపులు నేను ఓరల్గా గుర్తు చేసి తర్వాత వచనంలోకి వెళ్తాను. సహోదరుడు నోవాను ప్రభు రక్షించటమే ఒక గొప్ప మేలని చెప్పొచ్చు. కనుక వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే సహోదరుడు నోవాను, సూజన్న సిస్టర్ను కూడా ప్రభు రక్షించాడు. వారిని వ్యక్తిగతంగా వారిని రక్షించాడు, దేవుని బిడ్డలుగా మార్చాడు. తర్వాత రెండవ మాటకు వస్తే వారిని రక్షించడమే కాకుండా వారిని ఇరువురిని కూడా భార్య భర్తలుగా జతపరిచాడు, ఒక కుటుంబంగా వారిని కట్టాడు. కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు చాటైన సహాయాన్ని కలుగు చేశాడు కదా. అలాగ నోవా కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయంగా సూజన్నాని దేవుడు మరి నోవాకు భార్య భర్తలుగా దేవుడు వారిని జతపరిచారు, వారిని ఒక కుటుంబంగా కడుతూ వచ్చాడు. పెళ్ళికి కూడా చెప్పాడు. మరి ఆ టైంలో నేను పోలేని పరిస్థితి ఉంటూ వచ్చింది. పెళ్ళికి కూడా మరి వరగాన్లోనే కదా జరిగింది, వరగాన్లోనే జరిగింది. చెప్పాడు పెళ్ళికి కూడా, పెళ్ళికి మరి కలుసుకోలేని పరిస్థితి. అయితే అలాగూ దేవుడు వారిని భార్యాభర్తలుగా జతపరుస్తూ వచ్చాడు. తర్వాత వారిని జతపరిచిన తర్వాత దేవుడు వారికి గర్భఫలాన్ని కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. మొదటిగా గర్భఫలంగా కుమారుని ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. అతని పేరే ఎఫ్రాయిం జసన్ ఎఫప్రా. దేవుడు కుమారుని బహుమానంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత మరలా దేవుడు గర్భఫలంగా కుమార్తెను కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ రీతిగా దేవుడు వారి కుటుంబ జీవితంలో మేలు చేస్తూ వచ్చాడు. దాని కొరకై ఈ స్తుతి కూడిక సందర్భం. తర్వాత ఇప్పుడు వారి పెద్ద కుమారుడు అనగా కుమారుడు యొక్క బర్త్డే, ఇదేనా బర్త్డే సందర్భంగా ఈ కూడికను కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా వారు బర్త్డే చేసుకోలేకపోయారు. ఈరోజు మరి దేవుని సన్నిధిలో స్తుతించి స్తుతి కూడికగా ఈ బర్త్డేను కలిగి ఉండాలని వారి యొక్క కోరిక వారు ప్రార్థన చేసి ఆహ్వానిస్తూ వచ్చారు. కనుక మనమందరం కూడా ఇక్కడికి సమకూర్చబడుతూ వచ్చాం. సరే, ఇప్పుడు చదివిన భాగంలోకి మనం వెళ్తే, దేవా సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. కనుక ఇప్పుడు సియోన్లో దేవుని స్తుతించడానికి కొన్ని కారణాలు ఓరల్గా చెప్తా వచ్చాను. ఇంకా కారణాలు ఏంటి అంటే, ఈ స్తుతి గుడికి ప్రాముఖ్యమైన కారణం ఎఫప్రా యొక్క బర్త్డే కూడా మనకు ముఖ్యంగా ఇక్కడ కనబడతా ఉంది. ఎఫప్రా యొక్క బర్త్డే సందర్భంగా మనం చదువుతా వచ్చాం. 65వ కీర్తన 11వ వచనం మనం చదువుతా వచ్చాం. ఏం చెప్తా ఉంది ఆ కీర్తన? 65వ కీర్తన 11వ వచనం, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. ఒక నూతన సంవత్సరాన్ని ఎఫప్రాకు మరి దయాకిరీటంగా దేవుడు ధరింపజేస్తా వచ్చాడు. ఇది సందర్భం. కనుక ప్రభు చేసిన మేలులు అని చెప్పుకోవచ్చు. ఈ 65వ కీర్తన 3 భాగాలుగా విభజించబడతా వచ్చింది. 3 భాగాలుగా 3 వర్తమానాల్ని మనకు తెలియజేస్తాను. మొదటి భాగం, మొదటి 4 వచనాలు దైవ ఆరాధన గురించి మాట్లాడుతూ ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 65వ కీర్తన 3 భాగాలుగా కనబడతా ఉంది. అందులో మొదటి భాగం, మొదటి 4 వచనాలు, మొదటి భాగం మొదటి 4 వచనాలు. ఈ మొదటి భాగం ఏ అంశాన్ని గురించి తెలియజేస్తుంది అంటే దైవ ఆరాధన గురించి మనకు గుర్తు చేస్తూ ఉంది. తర్వాత 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే దేవుని యొక్క మహా గొప్ప కార్యములను గురించి వర్ణిస్తూ ఉంది ఈ రెండవ భాగం. 5వ వచనం నుండి 8వ వచనం వరకు. తర్వాత 3వ భాగం 9వ వచనం నుండి 13వ వచనం వరకు. 9వ వచనం నుండి 13వ వచనం మంచి ఫలముల సమూహాన్ని ఇచ్చే దేవుని యొక్క దయను గురించి మాట్లాడుతా ఉంది. మంచి ఫల సమూహాన్ని ఇచ్చే దేవుని యొక్క దయను గురించి మాట్లాడుతాం. ఇలాగూ ఈ 13 వచనాలు ఉన్నాయి ఈ కీర్తనలో. 65వ కీర్తనలో ఈ 13 వచనాలని 3 భాగాలుగా విభజించబడుతూ వచ్చింది. కనుక ఇప్పుడు ఈ 3 భాగాలను మనం అన్ని ధ్యానించేది కాదు, కానీ టైం మనకు సరిపోదు. అయితే 11వ వచనాన్ని ఆధారం చేసుకొని
కొన్ని మాటలు మనం ధ్యానం కలిగి ఉంటాం. త్వరగానే మనము ముగింపులేక ఆల్రెడీ ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి మనం క్లుప్తంగానే కొన్ని మాటలు ధ్యానం చేస్తాం. సంవత్సరమును నీ దయాకిరీటంపు ధరింపజేసి ఉన్నావు. ఈ వచనములో దేవుని దయను గురించి గుర్తు చేయబడతా ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఒక నూతన సంవత్సరాన్ని చూడాలంటే, ఒక వ్యక్తి మరో నూతన సంవత్సరంలో ప్రవేశించాలంటే ఏం కావాలి అంటే ఈ వచనం చెప్తుంది, దేవుని యొక్క దయ అనే మాట గుర్తు చేస్తాను. అందుకని దయాకిరీటం అని రాశారు, కనుకనే దయాకిరీటం అని దేవుడు రాయించాడు. కనుక దేవుని యొక్క దయ లేకుండా ఏ ఒక్కరు కూడా నూతన సంవత్సరాన్ని కానీ లేక నూతన దినములే కానీ ప్రవేశించలేరు. ఒకవేళ మనం అనుకోవచ్చు, లోకంలో కొంతమంది ఇలా అనుకుంటున్నారు, నేను చాలా మంచి డైట్ వాడుతున్నాను, నాకు చాలా మంచి ఆహార పదార్థాలు నియమాలు ఉన్నాయి, నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, మంచి డాక్టర్ని కలిగి ఉన్నాను, మంచి మెడిసిన్ వాడుతున్నాను, మంచిగా ఎక్సర్సైజులన్నీ చేస్తూ ఉంటున్నాను, కనుకనే నాకు ఇంత ఆరోగ్యం ఉంది, కనుకనే ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతా ఉన్నాను అని అనుకునే అమాయకులు కూడా చాలామంది ఉన్నారు భూలోకములో. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మంచి డైట్ వల్ల మాత్రం కాదు, మంచి ఎక్సర్సైజ్ వల్ల మాత్రం కాదు, మంచి డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వల్ల మాత్రమే ఒక వ్యక్తి ఒక నూతన దినాన్ని నూతన సంవత్సరాన్ని చూడలేడు. అయితే అలాగైతే చాలామంది ఇప్పటికే చనిపోతూ ఉన్నారు కదా, మంచి డైట్ తీసుకునేవారు చనిపోతూ ఉన్నారు. మీకు తెలుసు, ఇంతకుముందు ఒక మినిస్టర్ గారు ఉండేవారు మన ఆత్మకూరు ప్రాంతంలో, ఆత్మకూరు మినిస్టర్ అనుకున్నా, ఆయన కూడా మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి ఆరోగ్యంతో మంచి బలముతో ఉన్న వ్యక్తే. ఆయన గురించి చాలా యూట్యూబ్ వీడియోలో వస్తూ వచ్చింది, చాలా న్యూస్ వస్తూ వచ్చింది. ఇంత మంచి ఆరోగ్యం, ఇంత మంచి ఎక్సర్సైజ్, మంచి ఫిట్నెస్ ఉండే వ్యక్తి సడన్గా ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయన కూడా అనుకోలే, ఎవరు కూడా అనుకోలేదు. అంటే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఎంత బలం ఉన్నా లేక ఎంత మంచి డైట్ తీసుకున్నా, ఎంత మంచి ఎక్సర్సైజ్ మనం రోజు ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మంచి మెడిసిన్ తీసుకున్నా, ఎంత మంచి డాక్టర్ మనకు ఫ్యామిలీ డాక్టర్గా కలిగి ఉన్నా, దేవుని యొక్క దయ లేకుండా ఎవరు కూడా ఒక రోజును చూడలేరు, ఒక సంవత్సరంలో ప్రవేశించలేరు అనేది సంపూర్ణ వాస్తవం. అందుకనే ఈ 65వ కీర్తనలో సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు అనే మాట రాయబడతా వచ్చింది. కనుక ఇప్పుడు అర్థం చేసుకుందాం, దేవుని యొక్క దయ ఒక వ్యక్తిని ఏం చేస్తుంది, మరో నూతన దినములకి మరో నూతన సంవత్సరంలోకి తీసుకువెళ్తా ఉంది తప్ప వేరే భూ సంబంధమైనది ఏది కూడా కాదు. ఇప్పుడు ఎఫ్రాకు మరో నూతన సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా ధరింపజేశాడు. ఆయన దయ అనే మాట మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మొదటి భాగములోకి వెళ్తే, దేవుని దయ బిడ్డ పక్షాన అలాగే మన అందరి పక్షాన ఆయన దయ ఎలా పనిచేస్తుందో చాలా రెఫరెన్సులు ఉన్నాయి నా దగ్గర దేవుని వాక్యములో అండి. అయితే ఒక 3 మాటలు నేను గుర్తు చేయాలని కోరుతున్నాను మొదటి భాగంగా. మొదటి మాట కీర్తనలో 119వ కీర్తన 119వ కీర్తన అందరం కలిసి 17వ వచనాన్ని చదువుతాం. 119వ కీర్తన 17వ వచనం అందరం బిగ్గరగా కలిసి చదువుతాం. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. చాలండి. మొదటి మాట గమనించండి, నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు అనే మాట గమనించండి. బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము అంటే ఒక వ్యక్తి బ్రతకాలి అంటే ఏం కావాలా చెప్పాలి, ఏం కావాలా? దేవుని దయ కావాలంతే. ఒక వ్యక్తికి దేవుని దయ లేకపోతే నూతన సంవత్సరంలోకి ప్రవేశించలేడు, బ్రతకలేడు. మానవులు భూమి మీద బ్రతకాలంటే దేవుని యొక్క దయ అనేది ఎంతో ప్రాముఖ్యం. ఎఫ్రా జీవితంలోకి మనం చూస్తే ఈరోజు బర్త్డే సందర్భంగా
దేవుని యొక్క దయ ద్వారా ప్రభు ఏం చేస్తున్నట్టే బ్రతికిస్తూ ఉన్నాడు, ఆయుష్ దినాల్ని పొడిగిస్తూ ఉన్నాడు అనేది మనకి ఇక్కడ లేఖనములో అర్థమవుతా ఉంది. అందుకనే మరొక నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, బ్రతుకుతూ ఉన్నామంటే, మరొక దినాన్ని చూస్తున్నామంటే, మరొక సంవత్సరంలో ప్రవేశిస్తున్నామంటే దేవుని యొక్క దయ అనేది ఈ కీర్తనలో మనకు అర్థమవుతా ఉంది. కంట్రోల్ చేయండి, మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి, దగ్గర ఉంచుకోండి, డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి, సరేనా? జాగ్రత్తగానండి. కనుక ఇప్పుడు దేవుని యొక్క దయ ద్వారా మనము బ్రతుకుచున్నాము, దేవుని యొక్క దయ ద్వారా మనం బ్రతికింపబడతా ఉంటున్నాం, అనుదినము జీవిస్తున్నామంటే దేవుని యొక్క దయ. అందుకనే ఈరోజు కృతజ్ఞత కూడిక, అందుకనే ఈరోజు దేవుని స్తుతించడానికి బర్త్డే సందర్భంగా ఎపఫ్రా జీవితంలో ప్రభు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. అది ఎలాగ ఇచ్చాడు, దేని బట్టి అంటే ఆయన దయ అనే మాట ఇక్కడ రాయబడతా వచ్చింది. అందుకనే మనం చదివిన రీతిగా సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నాడు. కనుక దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు, ప్రతి మానవుని, ప్రతి ఒక్కరిని ఆయుష్ దినాల్ని పొడిగిస్తూ ఉన్నాడు తన దయ ద్వారా. ఇది మొదటి మేలు. ఈ మేలు కొరకై ఈరోజు మనం కూడా వారి కుటుంబ పక్షాన ప్రభు చేసిన ఈ మేలును బట్టి, వారు ఎపఫ్రా పక్షాన ప్రభు చేసిన మేలును బట్టి స్తుతించడానికి బద్ధులమంటున్నాం. రెండవ మాట గమనించండి, రెండవ మాట రండి దేవుని వాక్యములో నుండి కీర్తనలు 5వ కీర్తన అందరం కలిసి 12వ వచనాన్ని చదువుతాం. 5వ కీర్తన 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. చాలండి, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఇప్పుడు ఎపఫ్రాకు ఒక నూతన సంవత్సరంలోకి దేవుడు తీసుకొచ్చాడంటే ఆయన ఒక దయ. ఇప్పుడు ఆయన దయ ఏం చేస్తూ ఉంది, ఎలా నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చింది అంటే అనుదినము బ్రతుకున్నట్లు ఆయుష్ దినాన్ని బ్రతికి అనుగ్రహిస్తూ ఉన్నాడు తన దయ ద్వారా. ఒకటి. ఇక్కడ రెండో తలంపులోకి వస్తే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు అనే మాట రాయబడతా వచ్చింది. జాగ్రత్తగానండి. రెండో మాటకు వస్తే కేడము మనకు తెలుసు కదా, కేడము చూసారా ఎట్లా ఉంటుంది, ఆకారంలో ఉంటుంది. యుద్ధ రంగానికి వెళ్ళే యుద్ధ సైన్య వీరుడు ప్రతి ఒక్కరి చేతిలో ఖడ్గము ఎంత ప్రాముఖ్యమో అలాగే కేడము కూడా, అనగా దానికి ఇంకొక పేరుంది, డాలు కూడా అంటారు. కనుక అది ఉండాలి. ఎందుకు? కేడము తన్ను ప్రొటెక్ట్ చేయటానికి, కాపాడుకోవటానికి, శత్రు బాణాల నుండి, శత్రు దాడి నుండి ఆ వ్యక్తి, ఆ సైన్య వీరుడు తన్ను కాపాడుకోవాలంటే తన చేతులు ఏముండాలా? కేడం ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది ఇక్కడ? కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు అనే మాట. ఇప్పుడు దేవుని దయ ఏం చేస్తూ ఉంది? ఎపఫ్రా పక్షాన్ని దేవుని దయ ఏం చేసింది? కప్పుతా వచ్చిందంట. ఆయన దయ కప్పుతా వచ్చింది. అంటే కప్పుతా అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా ప్రతి కీడు నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, వ్యాధుల నుండి, జ్వరాల నుండి, దగ్గుల నుండి, అలాగే అన్ని పరిస్థితుల నుండి బిడ్డను దేవుడు ఏం చేశాడు? కప్పుతా వచ్చాడు తన దయ ద్వారా అన్ని పరిస్థితులలో. కనుక దేవుడు తన దయతో ఎపఫ్రాను కప్పుతూ వచ్చాడు కనుక మరో నూతన సంవత్సరంలో ప్రవేశింపజేయబడతా వచ్చాడు. అలాగే ఎపఫ్రాకు మాత్రం కాదు, ఇక్కడ కూడి ఉన్న మన జీవితంలో మనకు కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? తన దయతో మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? కప్పుతా ఉన్నాడు. ఆయన దయతో కప్పుతున్నాడు కనుక మనం భద్రపరచబడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ మాటను ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, కాపాడువాడు, జీవం కలిగిన దేవుడు తన దయతో ఏం చేస్తున్నాడు? కప్పుతున్నాడు, అంటే కాపాడుతూ ఉన్నాడు. ప్రతి కీడు నుండి, ప్రతి నష్టం నుండి దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు. అలాగే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు ఎన్నడూ కునుకడు నిద్రపోడండి. ఆయన అలాగ కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. అదే 121వ కీర్తన చెప్తా ఉంది, ఇది మొదలుకొని నీ రాకపోకలందు ఆయనను నీ ప్రాణమును కాపాడునుగాక అని రాయబడతా.
రాకపోకలలో కాపాడే దేవుడు, అన్ని పరిస్థితులలో కాపాడే దేవుడు. కనుకనే చూడండి, చిన్నపిల్లల విషయంలో దేవుడు తన దయతో వారిని కప్పి ఏం చేస్తున్నాడంట, కాపాడుతూ ఉన్నాడు. ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో తెలుసు. చిన్న చిన్న పిల్లలకు సడన్గా ఎన్నో అపాయాలు వచ్చాయి. అపాయాలలో నుండి ఎంతో కాపాడబడిన పరిస్థితులు ఎన్నో మన వార్తలలో చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఆశ్చర్యం. ఎవరు చేస్తున్నారంటే దేవుడే వారిని కాపాడుతూ ఉన్నాడు. కనుక ఎఫ్రా జీవిత విషయంలో మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు. ఆయన దయ ద్వారా ఏం చేస్తున్నాడు, ఏం చేస్తూ వచ్చాడు లాస్ట్ ఇయర్ అంతా కూడా అంటే దయతో కప్పుతూ వచ్చాడు, అనగా కాపాడుతూ వచ్చాడు. ఆయన కాపాడుతూ వచ్చాడు కనుక మరో నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టబడుతూ వచ్చాడు. ఇది రెండవది. మూడవ మాటకు చూడండి, కీర్తనలు 30వ కీర్తన బైబిల్లో చూడండి. 30వ కీర్తన అందరం కలిసి 7వ వచనం చదువుతాం. 30వ కీర్తన 7వ వచనం మనం అందరం కలిసి చదువుతాం. చదవండి అందరు కలిసి. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. చాలండి. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి అనేది అక్కడ ఆపుతాం. ఇది దావీదు కీర్తన. దావీదు తన అనుభవంలోండి దేవుని దయ పొందుకొని దేవుని దయ ద్వారా పొందిన మేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈ 30వ కీర్తనలో మనం చూస్తే పర్వతం అనే పదం వాడబడతా వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితే. దావీదుకని ఒక పర్వతం ఉందా? వినండి, దావీదుకని ఒక పర్వతం ఏమన్నా ఉందా? పర్వతాన్ని స్థిరపరిచాడు అని అంటా ఉంటే దేని గురించి చెప్తా ఉన్నాడంటే తన గురించే చెప్తున్నాడు. నా పర్వతం అంటే తన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక తన గురించి చెప్పుకుంటున్నాడు. అంటే ట్రాన్స్లేషన్లో ఎట్లా ఉందంటే, ఇంకొక ట్రాన్స్లేషన్లో పర్వతం వలె నన్ను స్థిరపరిచితివి అనే మాట వాడబడతా వచ్చింది. ఇక్కడ మనకు తెలుగు ట్రాన్స్లేషన్లో నీవు నా పర్వతము స్థిరపరిచితి అనే మాట దయ ద్వారా. సరే, ఈ 2 పదాలు మనం తీసుకుందాం. 2 పదాల్లోకి మనం వస్తే ఒక పర్వతం స్థిరపరచబడి ఉంటుంది. మీరు చూడండి, వరదలు వచ్చినా, ఎండొచ్చినా, తుఫాన్ వచ్చినా ఈ పర్వతం అటు ఇటు వెళ్ళిపోద్దా? పర్వతం వెళ్ళిపోద్దా అండి? వెళ్ళిపోదు. ఇప్పుడు మన ఉదయగిరి ఉంది కదా, ఉదయగిరి పర్వతం ఉంది. ఎప్పుడన్నా వెళ్ళిపోయిందా? ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడన్నా కదిలింది అటు ఇటు, ఒక అడుగు అటు పోయిందా, లేక ఒక 2 కిలోమీటర్లు జరిగిపోయిందంటే లేదు. ఎన్ని వచ్చినా, తీవ్రమైన ఎండ వచ్చినా, తీవ్రమైన తుఫాన్ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, అన్ని పరిస్థితులలో ఆ పర్వతం ఎలా ఉంది? అలాగే అక్కడే ఉంది, కదలకుండా స్థిరపరచబడి ఉంది. ఇప్పుడు చెప్పే మాట ఏంటి? దావీదు కూడా ఎన్నో పరిస్థితులు వచ్చాయి. దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చాయి, ఎన్నో ప్రమాదాలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు వచ్చాయి, అనేక సార్లు తరం పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, ఒంటరితనం, కన్నీరు, దుఃఖము, కనుక మరణ అపాయకరమైన పరిస్థితులు, వీటి గుండా వెళ్ళినప్పుడల్లా ప్రభు ఏం చేస్తున్నాడంట? స్థిరపరుస్తా వచ్చాడు అంటా ఉన్నాడు. పర్వతం వలె స్థిరపరిస్థితివి యెహోవా, నీవు నా పర్వతమును స్థిరపరిస్థితి దయ కలిగి. అలాగే ఇప్పుడు మనం ముందుకెళ్తే ఎఫ్రా జీవితంలో కూడా మరి లాస్ట్ ఇయర్ అంతా కూడా వచ్చిన అన్ని పరిస్థితులలో, ఇబ్బందులలో, జ్వరములలో, అన్ని పరిస్థితులలో ప్రభు ఏం చేస్తాడు? దయ కలిగి ఒక పర్వతం స్థిరపరిచిన రీతిగా మరి ఎఫ్రాను కూడా ఏం చేశాడు? స్థిరపరిచాడు. అంతే. ఇది దేవుని యొక్క దయ. ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3తో ఆపుతాను. ఇప్పుడు మొదటి భాగంలో ఎఫ్రా జీవితంలో దేవుని యొక్క దయ ఎలా పనిచేస్తూ వచ్చిందో, దేవుని దయ ద్వారా దేవుడు చేసిన మేలేంటో చెప్పుకుంటా వచ్చాం. ఒకటేంటి? మొదటిది ఏంటి? మర్చిపోయారా? కాదు, 119:17 వచనం, బ్రతుకున్నట్లు ఆయన దయారసము చూపించుమన్నాడు. అంటే అనుదినము ఆయుష్ దినములను పొడిగిస్తూ బ్రతుకున్నట్లుగా ఆయన దయ చూపించాడు. రెండవది
దయతో కప్పాడంట, అంటే కాపాడుతూ వచ్చాడు. మూడోది స్థిరపరుస్తూ వచ్చాడు దయ కలిగి. పర్వతాన్ని స్థిరపరిచినట్లు దేవుడు మరి ఎఫ్రాను స్థిరపరుస్తూ వచ్చాడు. ఈ మేలుల కొరకై, ప్రభు చేసిన మేలుల కొరకై మనం 65వ కీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తూ వచ్చా. అంటే ఈ మూడంతలైన మేలు చేస్తూ ఒక నూతన సంవత్సరంలోకి దేవుడు తీసుకొచ్చాడు. అందుకని 65వ కీర్తన మొదటి వచనం చెప్తుంది, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. అంటే సియోన్లో దేవుణ్ణి స్తుతించాలా, దేవుని ప్రజలుగా దేవుని ఆరాధించాలా, ప్రభు చేసిన మేలు, ప్రభు చూపిన దయ. అందుకనే ఈరోజు మనం ఆహ్వానించబడి ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం, ప్రభు చేసిన ఈ మేలు కొరకై స్తుతించటానికి. ఇది మొదటి భాగం. రెండవ భాగంలోకి వెళ్తే దేవుడు వీరికి చక్కని కుమారుని కుమార్తెను ప్రభు వీరికి అనుగ్రహిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు ఈ దినం బర్త్డే సందర్భంగా చేసిన మేలు దయ కొరకై కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, మంచిదే. అయితే రెండవ భాగంలోకి వస్తే దేవుడు ఎందుకొరకై పిల్లల్ని ఇస్తున్నాడు, ఎందుకొరకు పిల్లల్ని ఇస్తున్నాడు అనేది తల్లిదండ్రులుగా తెలుసుకోవటం కూడా ప్రాముఖ్యమే. ఎందుకొరకు పిల్లలు దేవుడు అనుగ్రహిస్తాడంటానికి చాలా రెఫరెన్సులు ఉన్నాయి. అయితే నేను ఒక మాట గుర్తు చేస్తాను. ఎందుకొరకు దేవుడు పిల్లలను అనుగ్రహిస్తున్నాడు అంటానికి నేను ఒక రెఫరెన్స్ కోట్ చేస్తాను. అంటే చాలా విషయాలు ఉన్నాయి, అయితే నేను ఒక మాట గుర్తు చేస్తాను. ఒక మాట రండి చదవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ఇలాగూ కొన్ని రెఫరెన్సులు చూపిస్తే మనకి ఎక్కువ టైం అయిపోతుంది, అందుకని ఒక్కటే నేను చూపిస్తున్నా. ఇప్పుడు ఎందుకొరకు దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చదివాం కదా, నేను కూడా బిగ్గరగా అరిసి చెప్పాను కదా, చెప్పండి ఎందుకొరకు. సియోను కొండ మీద అనగా సంఘములో సమాజములో దేవుడిచ్చిన పిల్లలతో సాక్షిగా సూచనలుగా మహత్కార్యములుగా, అంటే మనం ఒక సాక్షిగా మాదిరికరంగా ఉండటానికే దేవుడు పిల్లల్ని ఇస్తూ ఉన్నాడు. కుటుంబ వ్యవస్థను ప్రభు అలాగ అమర్చి భార్య భర్తలను కట్టి పిల్లల్ని ఇచ్చి సాక్షిగా ఉండమని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఇప్పుడు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఒక మాట గుర్తు చేసి ఇంకొంచెం వర్తమానం లేక ముందు ఇంకొక 5 పాయింట్లు చెప్తే వర్తమానం కంప్లీట్ అయిపోద్ది. అంటే చాలా ఉందిలే, నేను సింపుల్గా చెప్పుకుంటూ వస్తున్నాను, మీకు ఒక్కొక్క మెట్టుగా అర్థం అవటానికి చెప్తా ఉన్నాను మెట్టుగా. ఇప్పుడు రెండవ మెట్టులో మనం చూసే విషయం ఏంటి అంటే దేవుడు ఎందుకొరకు పిల్లల్ని ఇచ్చాడని చెప్పుకున్నాము. మరి సాక్షులుగా అనగా సూచనలుగాను మహత్కార్యములుగాను మనం ఆయన కొరకు బ్రతకటానికి కనబడటానికి దేవుడిచ్చిన పిల్లలతో కనబడాలన్నదే నాకు ఉద్దేశం. అలాగూ కనబడాలంటే పిల్లల విషయంలో ఏం చేయాలి అనేది రెండవ భాగంలో ఇప్పుడు చెప్పే వర్తమానం. ఒక మాట నేను నోటితో గుర్తు చేస్తాను ఓరల్గా. మనకు తెలుసు నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది చెప్పండి చూడకుండా. నీ వీడిని నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అంశం ఏంటి అంటే దేవుడిచ్చిన పిల్లలను దేవుని కొరకు మనం పెంచినప్పుడు అలాగూ ఆ కుటుంబం ఆ భార్య బిడ్డలు సియోను పర్వతం మీద సూచనలుగాను మహత్కార్యములను గాను కనబడతారు. ఎప్పుడు కనబడతారు? దేవుని కొరకు పెంచినప్పుడు, పాలిచ్చి పెంచినప్పుడు. కనుక అక్కడ ఫరో కుమారుడిగా మోషే పెంచబడటానికి జీతం ఇవ్వబడింది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే మనకు కూడా జీతాలు ఉంటాయి, తల్లిదండ్రులు లాంటి వారికి దేవుడు సిద్ధపరుచున్నాడు. దేవుడు జీతం ఇచ్చే దేవుడు కనుక ఆయన దగ్గర మంచి జీతాలు పొందుకోవాలంటే దేవుడు మీకు ఇచ్చిన పిల్లల విషయంలో
మీ బాధ్యత మీరు కూడా జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత. ఇప్పుడు నోవాకు సూజన్నాకు చెప్పే మాట, వారికి మాత్రమే కాదు ప్రతి తల్లిదండ్రులకి చెప్పే మాట ఏంటంటే, దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు, సంతోషిస్తున్నాడు, దేవుడు చేసిన మేలును బట్టి స్తుతి కూడి కలిగి ఉన్నాం, స్తుతిస్తున్నాం, సంతోషమే. అయితే రెండవ అనుభవం ఏంటి అంటే, అలాగూ దేవుడిచ్చిన ఉద్దేశం ఎరిగి అలాగూ దేవుని కొరకు వారిని పెంచినప్పుడు అలాగే సూచనలుగా మహత్కార్యములుగా కనబడతారు. అప్పుడు దేవుని నామము మహిమపరచబడతా ఉంటుంది. ఈ దినాల్లో దేవుని నామం మహిమపరచబడలేదు. కారణం ఏంటంటే, పిల్లలు పెంపకం సరిలేకుండా పిల్లలు పెద్దయి వారి ఇష్టానుసారంగా ఉండటం వలన ఎన్నో సమస్యలు కనబడతా ఉన్నాయి, ఎంతో అవమానం కనబడతా ఉంది, మనకి ఎంతో దోషాలు కనబడతా ఉంది. తల్లిదండ్రులకి చెడ్డ పేరు, దేవుని నామానికి చెడ్డ పేరు. కారణం ఏంటంటే సరైన పెంపకం ఉండకపోవటం వలన కారణం. సరే, ఎట్లా పెంచాలి? మరలా 65వ కీర్తనకు వస్తాం. ఎట్లా పెంచాలి? 65వ కీర్తనకు వస్తాం. 65వ కీర్తనలకు 5 మాటలు నేను ఆత్మీయంగా మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఈ 65వ కీర్తనలో రాయబడిన 11వ వచనానికి రాకముందే 9వ వచనం 10వ వచనం ప్రాముఖ్యం. సంవత్సరం నీ దయాకిరీటం ధరింపజేసామని రాశాడు అక్కడ. ఈ సంవత్సరం నూతన సంవత్సరం దేవుడు దయాకిరీటం ఇచ్చాడు, సంతోషమే. అది ఇప్పుడు 9వ వచనం 10వ వచనం కూడా మనకు ప్రాముఖ్యమే. సరే, అందరు కలిసి చదువుతాం రండి. 9వ వచనం 10వ వచనం 65వ కీర్తనలో అందరు కలిసి చదువుతాం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నేలతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గణములను సదును చేయుచున్నావు. వాన జలుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. ఇక్కడ చెప్పుకుంటే ఈ కీర్తనలో 13వ వచనానికి వస్తే ఎట్లా ముగించబడుతుందంటే, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అవన్నీ సంతోషధ్వని చేయుచున్నవి అనియు గానము చేయుచున్నవి. అంటే గొప్ప సంతోషముతో గొప్ప సస్యములతో కనబడతా ఉంది. అంటే సక్సెస్ కనబడతా ఉంది అక్కడ. కనుక ఇక్కడ పొలముతో పోల్చబడింది. పొలం అంటే అక్షరానుసారంగా పొలం గురించి కాదు, వ్యక్తిని గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక వ్యక్తి యొక్క లక్షణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సస్యములతో అంటే దానికి 3 పదాలు చెప్పుకోవచ్చు. సస్యములకు అనగా 3 పదాలు పైరు, గింజలు, ధాన్యముల గురించి మాట్లాడుతూ ఉంది. అలాగ కుటుంబ వ్యవస్థ జీవితంలో, అలాగ పిల్లల జీవితంలో వారి ఆశీర్వాదంలోకి గొప్ప సస్యములతో, ధాన్యములతో, అలాగే గింజలతో, దేవుని ఆశీర్వాదంతో వారు నింపబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక అక్కడ అవన్నీ సంతోషధ్వని చేయుచుంది. అక్కడ గొప్ప పంట, గొప్ప సంతోషం, గొప్ప ఆనందం కనబడుతుంది. ప్రతి ఇంటిలో గొప్ప సంతోషం, ఆనందం కనబడాలంటే 9వ వచనం 10వ వచనం ప్రాముఖ్యం. అక్కడ 5 విషయాలు నేను త్వరగా గుర్తు చేసి ముగిస్తాను. పిల్లల్ని ఎలా పెంచాలి అంటానికి ఇక్కడ 5 విషయాలు నేను గుర్తు చేస్తాను. మొదటి మాట 9వ వచనం గమనించండి. 9వ వచనం నేను చదివే పదం, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత. చాలా, అక్కడ ఆపుతాం. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత. సిద్ధపరచుట అనేది మొదటి మాట, గుర్తుపెట్టుకోండి. భూమిని ఒక రైతు సిద్ధపరుస్తాడు. మొదటగా సిద్ధపరచకుండా అక్కడ ఏది చేయడు. సిద్ధపరచబడాల. పొలం పంట మంచి పంటలు రావాలంటే ముందు చేయాల్సింది పొలాన్ని సిద్ధం చేసుకోవాలా. కనుక పంటలకు, విత్తనాలకు దానికి తగిన పొలముగా దాన్ని ఏం చేయాలంటే సిద్ధపరచడం అనేది రైతు యొక్క బాధ్యత. అలాగే ప్రతి కుటుంబంలో దేవుడు మీకు ఇచ్చిన పిల్లల విషయంలో వారు సంతోషముతో, మీ కుటుంబ జీవితంలో సస్యములతో, సంతోషముతో నిండి ఉండాలంటే, దేవుని పర్వతములో దేవుని ఎదుట సూచనలుగాను మహత్కార్యములుగాను కనబడాలంటే ఏం చేయాలంటే, దేవుడు మీకు ఇచ్చిన పిల్లల విషయంలో
ఆ పిల్లలను ఏం చేయాలంట? సిద్ధపరచటం అనేది ప్రాముఖ్యం. అది గుర్తుపెట్టుకోవటం ప్రాముఖ్యం. వారిని సిద్ధపరచాల, దేవుని కొరకై సిద్ధపరచాలి, దేవుని కార్యాల కొరకు సిద్ధపరచాల. కనుక సిద్ధపరిచే విషయంలో పొరపాటు జరుగుతూ ఉంది. మనం ఎట్లా సిద్ధపరుస్తాం? భౌతికంగా సిద్ధపరుస్తూ ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులు అయితే వారి పిల్లల్ని ఎలాగ సిద్ధపరుస్తున్నారు? మంచి వెండితోనూ బంగారుతోనూ, అలాగే లిప్టిక్లతోనూ, గోరింటాకులతోనూ, మెహంతితోనూ, రకరకాల చినిగిపోయిన డ్రెస్సులతోనూ, ఈ లోక ఫ్యాషన్తోనూ ఇట్లా పిల్లల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నారు. కనుక చేతులు రెక్కలు లేని డ్రెస్సులతోనూ, ఒళ్ళు కనబడే డ్రెస్సులతోనూ చిన్నప్పుడే ఇలాగూ సిద్ధపరచడం వల్ల వారు పెద్ద అయినప్పుడు కూడా ఏం నేర్చుకుంటారు? చెప్పండి, ఏం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. అలాగే వారు సిద్ధపడతా ఉన్నారు కనుక అలాగే వారు సిద్ధపడి ఉంటారు. వారు పెద్ద అయినా కూడా అలాగే ఉంటారు. కనుక ఇప్పుడు పిల్లలను సిద్ధపరిచే విషయంలో తల్లిదండ్రులు ఎంతగానో పొరపాటు చేసేవారు ఉన్నారు చాలామంది. అందుకని వారు పెరిగి పెద్ద అయిన తర్వాత అయ్యో ఎందుకు వీరు పుట్టారు అని ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు, బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు, చాలామంది తిట్టే తల్లిదండ్రులు ఉన్నారు పిల్లల్ని. అసలు వీడు ఎందుకు పుట్టాలి, ఈ అమ్మాయి ఎందుకు పుట్టాలని తల్లిదండ్రులు ఏడ్చేవారిని ఎంతోమందిని మేము చూస్తున్నాం. మా అనుభవాలు ఎన్నో కుటుంబాలని దర్శిస్తున్నాం, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఎంతోమందిని చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారలారా, ఇది కథలు కాదు, రియల్గా జరిగే విషయాల్లో చెప్తూ ఉంటున్నాను. కనుక ఇప్పుడు మొదటి మాట ఏంటి అంటే, సూచనలుగాను మహత్ కార్యములుగాను ఉండాలన్నా, దేవుని దగ్గర జీతం పొందుకోవాలన్నా, సస్యములతో సంతోషముతో నిండి ఉండాలన్నా, మీకు ఇచ్చిన పిల్లల విషయంలో మీరు ఏం చేయాలంటే వారిని సిద్ధం చేయాలి. ఎట్లా? రండి దేవుని వాక్యంలోకి వెళ్తాం. ఎజ్రా గ్రంథం చదవండి ఒకరు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరులైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని, జాగ్రత్తగా నండి, ఇక్కడ ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి. చాలండి, ఇప్పుడు సిద్ధపాటు దేవుని వాక్యంలో చెప్తున్నాను. ఎట్లా సిద్ధపడాలంట? ఏ విషయంలో సిద్ధపడాలంట? ఆయన చిత్తానుసారముగా నడుచున్నట్లు అని రాస్తారు అక్కడ. ఇప్పుడు ఈ మాటను మనం తీసుకుందాం. ఇప్పుడు పిల్లలు కూడా చిన్నప్పటి నుండే ఆయన చిత్తానుసారముగా నడుచుకునే రీతిగా వారిని సిద్ధపరచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. అర్థమైందా? అర్థమైందా లేదా? అప్పుడు పిల్లలు దేవుని చిత్తానుసారంగా నడుచున్నట్లు సిద్ధపరచబడాలంటే మొదట ఎవరు దేవుని చిత్తంలో ఉండాలా? తల్లిదండ్రులు దేవుని చిత్తంలో ఉండాలి. తల్లిదండ్రులు దేవుని చిత్తంలో ఉండకుండా పిల్లల్ని ఎట్లా దేవుని చిత్తానుసారంగా పెంచగలరు? అర్థమైందా? తల్లిదండ్రులు మొదట దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా ఎట్లు దేవుడు వారికి ఇచ్చిన పిల్లల్ని దేవుని చిత్తానుసారంగా సిద్ధపరచగలరు? సిద్ధపరచలేరు. అందుకని ఫెయిల్ అవుతా ఉన్నారు. కనుక ఇప్పుడు ఇక్కడ చెప్పే మాట ఈ సందర్భంగా, ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ సందర్భంగా, దేవుడు మీకు ఇచ్చిన పిల్లల విషయంలో మొదట మీరు దేవుని చిత్తానుసారంగా నడవటానికి సిద్ధపడండి. రెండవది, మీకు ఇచ్చిన పిల్లలను కూడా దేవుని చిత్తానుసారంగా నడుచున్నట్లుగా వారిని సిద్ధపరచాలి వాళ్ళని. అలాగూ ఇప్పుడు చిన్నపిల్లలు కొంచెం పెరిగి పెద్ద అయింది, డాడీ నాకు డ్రెస్ కావాలంటారు. వెంటనే నువ్వు డ్రెస్ తెచ్చి ఇచ్చావనుకో దేవుని చిత్తం ఏం నేర్చుకుంటాడు? అర్థమైంది నేను చెప్పే మాట? దైవ సేవకులు బక్సింగ్ అంకుల్ గారు వెంట్రుకలు కత్తిరించుకోవటానికి 3 రోజులు ప్రార్థన చేశాడు. దేవుని చిత్తానికి అనుకున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనకి ఏం నేర్పించాడు? సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా పాటించాలి అని నేర్పించి వెళ్ళాడు ఆ దైవజనుడు. ఇప్పుడు మనం కూడా పిల్లలకు అదే నేర్పించాలా? ఇప్పుడు డ్రెస్ అడిగాడు అనుకోండి, నువ్వు తీసిచ్చావంటే వాడు ఎప్పుడు దేవుని చిత్తం అర్థం కాదు. నేర్పించాలా, సిద్ధపరచాలా. అయ్యా ప్రార్థన చేయి, ప్రభా నాకు డ్రెస్ కావాలా, నువ్వు మీ చిత్తమైతే డ్రెస్ నాకు తీసి అని ప్రార్థన చేయని నేర్పించి దేవుని చిత్తంలోకి మలచాలా. అలాగుంది. చిన్నప్పటి నుండే వారిని దేవుని చిత్తంలో అలవాటు చేస్తే పెరిగి పెద్ద కొంది వారు ఏ చిత్తంలో నడుచుకుంటారు? దేవుని చిత్తములోనే నడుచుకుంటారు. అర్థమైందా? కనుక అప్పుడు మనం కూడా ఏం చేయాలి? తల్లిదండ్రులుగా పెద్దవారుగా
మొదట పిల్లలకు బోధించడానికి ముందు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో సిద్ధపడి ఉండాలి. పిల్లలను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా వారిని సిద్ధపరచవలసిన బాధ్యత మంది. కనుక ఇలా చెప్పవచ్చు చాలా విషయాలు, టైం సరిపోదు కాబట్టి మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పొలమును ఎలా సిద్ధపరుస్తాడో రైతు, అలాగే దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్ని కూడా ఏం చేయాలా? మొదటగా సిద్ధపరచాలి. ఎట్లా సిద్ధపరచాలా? నేను ఒకటే చెప్పా, ఇంకా ఉంది, తలంపు ఉంది, అయితే ఒకటే చెప్పా. ఎలా సిద్ధపరచాలా? దేవుని చిత్తానుసారంగా నడుచున్నట్లు వారిని సిద్ధపరచాలి. ఇప్పుడు 25 వయసు వచ్చినప్పుడు కాదు, అప్పుడు తెలియదు, అప్పుడు చెప్తే వారికి అర్థం కాదు. నువ్వు చిన్నప్పటి నుంచే నేర్పిస్తా రావాలా, చిన్నప్పటి నుంచే సిద్ధపరుస్తా రావాలా. అప్పుడే దేవుని చిత్తాన్ని నేర్చుకుంటారు. అప్పుడే దేవుని చిత్తాన్ని. ఎప్పుడో దైవ సేవకులు బక్సి అంకుల్ గారు మనకు నేర్పించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం పాటిస్తూ ఉంటున్నాం. కనుక దేవుని చిత్తానుసారంగా నడిచినట్లు ఏం చేయాలా? సిద్ధపరుచుట ప్రాముఖ్యం. ఇది మొదటి తలంపు. రెండవది, ఎట్లా సస్యములతో సంతోషముతో నిండి ఉండాలంటే, సూచక్రియలు గాను మహత్కార్యములు గాను కనబడాలంటే పిల్లలు ఎలా పంచాలో రెండో విషయానికి వెళ్తాను. 65వ కీర్తన రండి. 65వ కీర్తన మరలా నేను చదువుతాను, వినండి. 10వ వచనములో నేను చదువుతాను. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి అనే మాట గమనించాను. రెండవ మాటకు వస్తున్నాం. రెండవ మాట ఏంటంటే విస్తారమైన నీళ్ళతో తడిపి. ఒకటేమో భూమిని సిద్ధం చేస్తూ ఉన్నాడు, రెండవది ఏం చేస్తున్నాడంట? నీళ్ళతో తడుపుతూ ఉంటున్నాడు. కనుక నీళ్ళతో తడపటం, ఈ నీళ్ళు మనకి ఏం గుర్తు చేస్తుంది? దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంది. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చదవండి. 32వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:2 ఒకరు చదవండి. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యం మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకుల వలె వర్షం వలె నుండును. కనుక ఇవన్నీ మనకు నీటిని గురించి మాట్లాడి, దేవుని వాక్యము నీటికి పోల్చబడతా ఉంది. కనుక ఈ నీళ్లతో దాన్ని తడిపి అంటే ఇప్పుడు మంచి పంటలు రావటానికి సిద్ధపరిచి నీళ్ళతో ఏం చేసినాడు? తడుపుతా ఉన్నాడు. ఇప్పుడు పిల్లలను కూడా అలాగూ మంచి సస్యములతో కనబడాలంటే, దేవుని ఆశీర్వాదాలతో కనబడాలంటే, అలాగే మీ కుటుంబంలో సంతోషం కనబడాలంటే, దేవుని ఎదుట సూచక్రియలు గాను మహత్కార్యములు గాను కనబడాలంటే వారిని ఏం చేయాలంటే వాక్యముతో తడపాలంతే. వాక్యంతో తడపాలి, వాక్యంతో నింపబడి ఉండాలి. అందుకని చిన్ననాటి నుండి ఏం చేయాలా? వాక్యం బోధించాలా. చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. బిగ్గరగా ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఈ మాటలు మొదట నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నింట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడు. మొదట అభ్యసింపజేసి ఏం చేయాలట? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు. ఆ పాపను కూర్చోబెట్టండి, గజ్జలు జల్ 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 కూర్చోబెట్టుకోండి. మీకు శబ్దం వినపడట్లేదా? కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే అభ్యసింపజేసి నేర్పించాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని నేర్పించి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు దాని గురించే మాట్లాడి వారికి ఏం చేయాలి? వాక్యం చేత సంపూర్ణంగా తడపాలి. మనం ఏం నేర్పిస్తూ ఉన్నాం పిల్లలకు? మనం ఏం మాట్లాడుతున్నాం పిల్లలకు? ఈ దినాల్లో రకరకాలైన వాటితో తడుపుతూ ఉన్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు అన్నం తినాలన్నా, నీళ్ళు తాగాలన్నా మొబైల్ లేనిది ఏం జరగట్లా. ఇది మనం వాళ్ళని మొబైల్లో దడుపుతూ ఉన్నాం, వాక్యంతో దడపట్లేదు. మొబైల్తో మనం దడుపుతూ ఉంటే
ఇప్పుడు మొబైల్ లేకుండా చిన్నపిల్లలు నిద్రపోవట్లేదు, తినట్లేదు. ఇక ఎంత ప్రమాదకరంలో పిల్లలు పెంచుతున్నారో చూడండి. కనుక తల్లిదండ్రులు అనుకుంటున్నారు వీడు ఏడవకూడదని, పనికి ఇబ్బంది ఉండకూడదని వాడికి మొబైల్ ఇచ్చి గెలుక్కోరని వదిలేసిన వాడు బుడ్డోడు ఇవన్నీ గెలికేస్తూ ఉన్నాడు. ఇప్పటికే మనకు కూడా తెలియదు అన్నీ వాడు ఎక్కడెక్కడో కనిపెడుతున్నాడు. ఎంత తీవ్రమైన నష్టం వస్తుందో ఎరగక తల్లిదండ్రులు పోతూ ఉన్నారు ఈ దినాల్లో. కనుక ఇప్పుడు రెండవ మాటకు వస్తే, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని అభ్యసింపజేసి, నేర్పించి, బోధించి, వాక్యంతో సంపూర్ణంగా తడిపినప్పుడే వారు వాక్యంలో ఎదుగుతారు, వారు వాక్యంలో ఉంటారు. మోషే తల్లిదండ్రులు ఏం చేశారు? మోషేని అలాగే పెంచారు. అందుకని మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలు అన్నాడు. ఊరకనే రాలా, దాని వెనక తల్లిదండ్రుల ప్రయాసం ఉంది. మొక్కై వంగనది మానై వంగదు, మొక్కలోనే వంచుకుంటా రావాలా. కనుక ఈ దినాల్లో పెద్ద అయిన తర్వాత ఏడిస్తే లాభం లేదు. చిన్నప్పుడే వారి కొరకై అక్కర కలిగి వారిని సరైన విధానంలో సిద్ధపరిచి, సరైన విధానంలో వాక్యంతో తడిపినప్పుడు, వాక్యం నేర్పినప్పుడు, ఆ వాక్యమే త్రోవ చూపిస్తుంది. ఆ వాక్యమే ఆ బిడ్డను పాపములో పడిపోకుండా పెరిగినప్పుడు ఆ వాక్యమే భద్రపరుస్తూ ఉంది. ఎందుకంటే ఆ వాక్యంలో జీవం ఉంది, జీవం గల దేవుని వాక్యం అది. ఇది రెండవ మాట. నాకు ఎక్కువ టైం లేదు. ఇప్పుడు రెండవ మాట ముగింపులో వస్తున్నాం. రెండవ మాట ఏంటి? నీళ్లతో తడిపి. ఇప్పుడు మూడవ మాటకి వెళ్తాం. రండి, 65వ కీర్తన 10వ వచనం. దాని గనిమలను చదును చేయుచున్నావు, గనిమలను చదును చేయుచున్నావు. ఇప్పుడు మూడోది ఏం చేయాలా? గనిమలను చదును చేయాలంట. అంటే ఎత్తైన స్థలాలు, ఎత్తెత్తుగా కనబడే స్థలాలు, అవి ఏదైతే ఉందో పొలంలో దాని గనిమలన్నిటిని ఏం చేయాలి? చదును చేసేసారు. అలాగ చేసినప్పుడే అప్పుడు పంటలు కనబడతాయి, అప్పుడు మేలు కనబడుతూ ఉంది. ఇప్పుడు మూడవ మాటకు వస్తే, ఈ వాక్యములండి చదును చేయుచున్నావు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా అలాగ చదును చేయటం కూడా ప్రాముఖ్యం. ఎలాగూ వాక్యం చదివితే ఇప్పుడు మనకు అర్థమైంది. రండి దేవుని వాక్యంలోకి వెళ్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. అందరం కలిసి, లేకుంటే ఎవరైనా ఒకరు చదవండి. 40వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. సరే. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. కరుకైనవి ఎలా ఉండాలంట? సమం చేయాలి. అక్కడేం చదివాము 65వ కీర్తనలో? గనిమెలను చదును చేయుచున్నావు. సమం చేయాల. ఎత్తుగా ఉంటే పంటలు రావు, ఎటపడితే అటు ఉంటే పంటలు రావు. చదును చేసే సమయం, చదును చేసే ప్రాంతాన్ని చదును చేస్తూ ఉండాలి. అంటే ఎక్కడైతే ఎత్తు ఉందో, ఎక్కడైతే గరుకు ఉందో దాన్ని ఎప్పుడైతే సమం చేస్తామో, చదును చేస్తామో, అప్పుడు సస్యములతో, పంటలతో, ఆనందంతో, సంతోషంతో నిండి ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పే మాట ఏంటి? ఇక్కడ పిల్లల జీవితాల్లో కొన్నిసార్లు కరుకులు కనబడతాయి. ఎత్తు, అలాగే పర్వతం లాంటి ఎత్తు, కరుకులు, ఇలాంటి లోయ లాంటి, ఎత్తు లాంటి, కరుకు లాంటి, గనిమ లాంటి పరిస్థితులు పిల్లల్లో ఉంటాయి. స్వభావం గురించి నేను చెప్తున్నా. మొండితనం, నేను అనుకునిందే జరగాలి. ఇప్పుడు ఒక దినాల్లో, పూర్వ దినాల్లో పిల్లలు తల్లిదండ్రులకు లోబడేవారు. ఇప్పుడు ఎట్లా మారింది? తల్లిదండ్రులు పిల్లలకు లోబడేవారికి మారిపోయారు. అర్థమైంది నేను చెప్పేది? ఇది వాస్తవమా కాదా? పిల్లలు ఏం చెప్తే అదే. ఈరోజు నాకు ఇది కావాలంటే అదే, నేను ఈరోజు ఇది చేయాలంటే ఇది చేయాల్సిందే, అంతే. పిల్లలు తల్లిదండ్రులకి ఆజ్ఞాపిస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలకు లోబడుతూ ఉంటున్నారు. అంటే చిన్నప్పటి నుండే కరుగుతనాన్ని చదును చేయకపోతే ఒకరోజు తల్లిదండ్రులు ఎంత ఏడ్చినా వాడు బాగుపడే పరిస్థితి ఉండదు. ఎంతోమంది కుటుంబాల్లో ఏడుస్తున్నారు తల్లిదండ్రులు.
కూతురును బట్టి, కొడుకును బట్టి ఏడ్చే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం? పెద్ద అయిన తర్వాత చిన్నప్పటి నుండే గనుములేంటి, కరుకేంటి, ఎత్తేంటి, మొండితనం ఏంటి, పెడద్రం ఏంటి, అవిధేయత ఏంటి కనుగొని సదును చేసి సరిచేసి శిక్షించి వారిని సరిదిద్దవలసిన బాధ్యతను పోగొట్టి తల్లిదండ్రులు ఎత్తుకోను, ముద్దు పెట్టుకోను, ఏం పొరపాటు చేసినా ఏం చేసినా వారిని అలాగే ఇంకా 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 వారిని గొప్ప చేస్తూ ఉంటాడు. అలాగే బైబిల్ ఒక ఆయన చేశాడు. మొదటి సమూయేలు గ్రంథాలు, నీవు నీ కుమారులను గొప్ప చేయుచున్నావని రాబడింది ఏలిని గురించి. ఏలిని గురించి రాబడింది. ఏలి పిల్లలు యెహోవాను ఎరగని వారుగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరు పొరపాటు? ఏలి పిల్లల పొరపాట లేక ఏలి పొరపాట? ఈ మొదట ఏలి పొరపాటు. అక్కడ ఏలి ఫెయిల్ అయిపోయాడు అక్కడ. కనుక తన పిల్లల్ని గొప్ప చేస్తున్నాడు. పిల్లల్లో ఎన్నో కంప్లైంట్ వస్తే సరిచేయలేకపోయాడు. కనుక ఈరోజు చెప్పే మాట ఏంటంటే, చిన్నప్పటి నుండి పిల్లల యొక్క మొండితనం ఏంటో గమనించండి, పిల్లల యొక్క అవిధేయత ఏంటో గమనించండి, పిల్లల యొక్క జీవితాన్ని గమనించండి. గమనించి ఏం చేయాలా? సదును చేయాలి, సరి చేయాలా. కొట్టే టైంలో కొట్టండి, ప్రేమించే టైంలో ప్రేమించండి, ముద్దు పెట్టే టైంలో ముద్దు పెట్టండి, శిక్షించే టైంలో శిక్షించండి. ఎప్పుడు శిక్షించమనే చెప్పాలి, ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించమని చెప్పాలి. ప్రేమించే సమయంలో ప్రేమించాలి, శిక్షించే సమయంలో శిక్షించి సరి చేసినప్పుడే, సదును చేసినప్పుడే ఆ పిల్లవాడు పెరిగి పెద్దయినప్పుడు కుటుంబానికి ఆనందం. అప్పుడు సియోను పర్వతంలో సూచనలుగా మహత్కార్యములుగా కనబడతారు, సాక్ష్యంతో కనబడతారు. ఒకవేళ అలాగ లేకపోతే మేలు ఏమాత్రం కనబడదు. కనుక ఇది 3వ మాట. 4వ మాటకి వెళ్తాం రండి, ఇంకా వివరణ ఉంది, నేను క్లుప్తంగా చెప్తా ఉన్నాను. 65వ కీర్తన 10వ వచనములో 4వ మాట చదువుతాను, వినండి. వాన జలుల చేత దానిని పదును చేయుచున్నావు. దానికి వాడుక పదములో ఇతర ట్రాన్స్లేషన్లో మనకు తెలుగు మనకి ఇచ్చిన ఈ ట్రాన్స్లో పదును చేయుచున్నావు అనే మాట ఉంది. యాక్చువల్లీ కరెక్ట్ వర్డ్ ఏంటి అంటే దాన్ని మెత్తన చేయుచున్నావు అనే మాట రాశారు. ఏం చేయాలంటే సాఫ్ట్, దాన్ని మెత్తన చేయాలంట. ఇప్పుడు పంట రావాలంటే ఇది ఎట్లా ఉండాలంట? మెత్తగా ఉండాలి, అప్పుడు ఫలం వస్తుంది. ఇది మనకి తెలుగు పదము, ఇక్కడ మనకున్న పదమేమో పదును చేయుచున్నామని ఉంది. కరెక్ట్ మీనింగు మీరు వాడుక పదంలో కూడా వెళ్ళి ఇతర ట్రాన్స్లేషన్ చూస్తే దాన్ని మెత్తన చేయుచున్నావనే మాట, మెత్తన చేయబడాలి అంటే మెత్తదనంలోకి తీసుకురావాలి. మెత్తదనములోకి ఉన్నప్పుడే పంట ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా ఏం చేయాలా? కఠినత్వంలో నుండి మెత్తదనములోకి తీసుకురావాలి, మెత్తని హృదయం గలవారుగా మార్చాలి. 1 కొరింథీ పత్రిక చదవండి. 1 కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 3:3, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ కొరింథీ పత్రిక రాయబడక మెత్తని హృదయములు అని పలకుల మీద రాయబడిన క్రీస్తు పత్రిక. చాలా ఇప్పుడు మెత్తని హృదయము అనే మాట గమనించారు. ఇప్పుడు పిల్లలు కూడా ఎటువంటి హృదయం గల వారుగా పెంచబడాలా? వారి హృదయము, వారి జీవితము, వారి స్వభావం ఎట్లుండాలా? మెత్తని స్వభావం కలిగిన వారు కూడా, అంటే కరుకైన మొండితనమైన లేక ఆ మొండితనమైన కఠినమైన స్వభావం ఉండకూడదు. కఠినమైన స్వభావం ఉండకూడదు. అది మెత్తని చేయబడిన మెత్తని స్వభావంతో ఉన్న బిడ్డగా మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కనుక ఇప్పుడు నోవా, సూజన్న వారికి మాత్రమే కాదు, ఇక్కడున్న అందరి తల్లిదండ్రులకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. ఇప్పుడు మన జీవితంలో ఇలాగున్నామా, ఇలాగ పిల్లల్ని పెంచుతున్నామా అని పరీక్షించుకోవటం కూడా ప్రాముఖ్యమే. ఇది 4వది. 5వ మాటతో ముగింపులోకి వస్తాం రండి. 10వ వచనం, 65వ కీర్తన 10వ వచనం. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. మొలకెత్తగా ఆశీర్వదించుచున్నావు. ఆశీర్వాదం అనే పదం వాడబడతా వచ్చింది.
ఆశీర్వాదం. మొలకెత్తినప్పుడు ఆశీర్వాదం. ఇప్పుడు మొలకెత్తడానికి ఏమేం చేయాలా? సిద్ధపరచాలా, నీటితో తడపాలా, చదును చేయాలా, పదును చేయాలా, అంటే సమం చేయాలా, సాఫ్ట్ చేయాలా. ఇవన్నీ అయిన తర్వాత మొలకొస్తా ఉంది. ఆ మొలకని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వాదిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పే తలంపు ఏంటంటే, 5వది, ఆశీర్వాదమునకు పాత్రులుగా వారు కనబడాలంటే ఆశీర్వాదాన్ని పొందేవారుగా పెంచబడటం ప్రాముఖ్యం. ఎట్లా చూడండి, ఒక మాట ఉంది బైబిల్లో, 115వ కీర్తన, 115వ కీర్తన 13వ వచనం. హీ విల్ బ్లెస్ దెమ్ దట్ ఫియర్ ది లార్డ్ బోత్ స్మాల్ అండ్ గ్రేట్ అని రాయబడతా. అంటే చదవన్నా. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కనుక ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి? చిన్నలనేమి పెద్దలనేమి ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలంటే చిన్నవాడికి అట్లా తెలిసిద్ది. ఆవిడ తల్లిదండ్రులుగా భయభక్తులు ఏం చేయాలా? నేర్పించాలా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. హన్న సమూయేలుని దేవుని మందిరానికి తెచ్చింది. ఎప్పుడు పాలు విడిచినప్పుడు. ఎప్పుడు పాలు విడుస్తారు పిల్లలు చెప్పండి? మీకే చేయలేదు, ఎక్కువ అనుభవం వస్తారు. ఎప్పుడు పాలు విడుస్తారు? మొండోళ్ళు అనుకోండి, కొంతమంది మొండి పిల్లలు ఉంటారు. ఎప్పుడు దాకా తాగుతారు చెప్పండి? ఏ వయసు? ఒక 3, 4 కూడా పెట్టుకోండి, తప్పేం లేదు. 4 కూడా పెట్టుకోండి. మొండోడైతే 4 అనుకోండి. 4 సంవత్సరాలు. ఇప్పుడు పాలు తాగుతున్నాడు దేవుడు లేదా? సరే, ఇప్పుడు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు సమయాలు పాలు విడిచిన తర్వాత దేవుని మందిరానికి తీసుకొచ్చింది అన్న. ప్రతిష్ఠిస్తాం, దేవుని మందిరానికి తీసుకొచ్చి విడిచిపెట్టడానికి వచ్చింది. ఆమె విడిచిపెట్టింది. అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. వెంటనే ఒకడు చేశాడంటే ఏం చేశాడు సమూయేలు? యెహోవాకు అక్కడ మ్రొక్కెను అన్నమాట. దేవుని మ్రొక్కాడంట. ఎవరు? సమూయేలు. ఎంత వయసు? ఒక 3 ఏండ్లు ఉంటుంది అనుకోండి. 3గా 4 కూడా పెట్టుకోండి. 4 వయసులోనే అతను మ్రొక్కాడంటే ఈ 4 సంవత్సరాల తల్లి భయభక్తులు ఎలా నేర్పించుంటుందో అర్థం చేసుకోండి. అర్థమైందా? ఈ 4 సంవత్సరాల్లో తన బిడ్డను సమూయేలును హన్న ఎంత భయభక్తులతో పెంచితే, దేవుని మందిరానికి వచ్చాను, దేవుని దగ్గర ఉన్నానని దేవునికి మ్రొక్కాడు అంటే అంత భయభక్తులు ఎలాగ వచ్చిందంటే హన్న నేర్పించిన కారణాన్ని బట్టే. ఊరకనే రాలా సమూయేలుకి. సమూయేలుని నేర్పించి భయభక్తులతో నేర్పించి ఆ ఉన్న కొద్ది సంవత్సరాలు నేర్పించి తీసుకొచ్చి మందిరంలోకి పెడితే ఇంకా అలాగే భయభక్తులతోనే పెరుగుతూ వచ్చాడు. ఈరోజు పిల్లలు ఆశీర్వదించబడాలంటే మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావని రాయబడింది. 115 కీర్తన 13వ వచనం ప్రకారం దేవుడి యొక్క ఆశీర్వాదం పిల్లల మీద ఉండాలంటే దేవునియందు భయభక్తులు గల వారికే ఆశీర్వాదం ఉంది. దేవునియందు భయభక్తులు గల వారుగా పెంచాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. కనుక ఇప్పుడు 5 మాటలు అర్థమైంది అనుకుంటా. 1 ఏం చేయాలి? సిద్ధపరచాలి. 2వది వాక్యముతో తడపాలి. 3వది ఏం చేయాలి? సమం చేయాలి. ఎత్తైనది మొండితనాన్ని సదును చేయాల. 4వది మెత్తన చేయాల. 5వ కరుకైనది మెత్తన చేయాల. 5వది ఆశీర్వాదానికి పాత్రలుగా దేవునందు భయభక్తులు గలవారుగా పెంచాలి. అలాగ పెంచినప్పుడు అప్పుడు చెప్పొచ్చు యెషయా 8:18, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను సియోను పర్వతం మీద సూచనలుగాను మహత్ కార్యములుగాను కనబడుతున్నారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు స్తుతి కూడిక సందర్భంగా మొదటి భాగములో దేవుడు చేసిన మేలు గురించి మాట్లాడుకున్నాం. ఆయన దయ ద్వారా ఆయుష్ దినాన్ని పొడిగిస్తూ బ్రతికించే దేవుడని చదివాము. 2వది ఆయన దయ ద్వారా కాపాడుతూ వచ్చాడు. 3వది ఆయన దయ ద్వారా స్థిరపరుస్తూ వచ్చాడు. ఈ 3 మేళ్ళు ప్రభు గత సంవత్సరం అంతా కూడా చేసి
ఈ నూతన సంవత్సరాన్ని ఎపఫ్రాకి దేవుడు దయాకిరీటంగా ధరింపజేశాడు. దాని కొరకే మనం స్తుతించి ఆరాధించి మహింపరుస్తున్నాం. అదే సందర్భంలో 65వ కీర్తనలో 2వ భాగములో ఎలాగూ సస్యములతో, గింజలతో, ధాన్యములతో, సంతోషముతో కుటుంబం నిండి ఉంటుంది అంటే, సాక్షులుగా, సూచనలుగా, మహత్కార్యాలుగా కనబడాలంటే దేవుడిచ్చిన పిల్లలను దేవుని కొరకు ఈ 5 విధాలుగా పెంచినప్పుడు అప్పుడు కుటుంబ జీవితం ఆశీర్వాదంగా, అప్పుడు సంతోషకరంగా, అప్పుడు దేవుని దగ్గర జీతం పొందుకునేవారుగా, భూలోకములు అనేకులు ఎదుట మహత్కార్యములుగా, సూచనలుగా వారు కనబడతారు. అలాగూ దేవుడు కుటుంబాన్ని, అలా కుటుంబంలో ఉన్నవారిని అలాగూ దేవుడు సిద్ధపరచనుగాక. నోవా, సూసన్నాకు కూడా దేవుడు అలాగూ వారు పిల్లలను పెంచే విషయంలో ప్రభు సహాయం చేయనుగాక. ప్రభు చేసిన మేలు కొరకై మనం కూడా ప్రభుని స్తుతించి మహిమపరచదం గాక. సమయంలో మన మధ్యలో ఉన్న జనాన్ని గురించి ప్రార్థిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో సియోను ప్రార్థనా మందిరంలో మీ దాసుడు నోవాను బట్టి, సహోదరి సూసన్ను బట్టి స్తోత్రములు. వారిని ప్రేమించినటువంటి కుమారుడు ఎఫెఫ్రాను బట్టి, కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దయలిగిన తండ్రి ఎఫెఫ్రా తండ్రి తన జీవన యాత్రలో గత 2 సంవత్సరాలు మీరు కాచి భద్రపరిచినాడు. అవును తండ్రి, అందుకొరకై స్తోత్రములు. ఈ సందర్భముగా తండ్రి మీరు మా గమనానికి తేబడిన మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేసినటువంటి దేవుడావు, సియోనులో మౌనముగా ఉండుట యెహోవాను స్తుతించుటియే. అవును తండ్రి, స్తుతించడానికి కలిగిన హేతువులు మీ దాసుడు నోవాను మీరు ప్రేమించి వెదకి రక్షించినారు. అలాగూ తండ్రి నాయన బిడ్డను కూడా మీరు నాయన తన భార్యను మీరు వెదకి రక్షించినారు. అంత మాత్రము కాదు, వారిని తండ్రి కుటుంబముగా ఏర్పరిచినారు. అంత మాత్రము కాదు ప్రభా, మీరు వారిని ప్రేమించి మీ ద్రాక్షావనములో పనిచేయనట్లు ప్రత్యేకపరుచుకున్నారు. తండ్రి వారి దాంపత్య జీవితమును ఆశీర్వదించి మీరు అనుగ్రహించిన కుమారుడు కుమార్తెను బట్టి నాయన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి ఇవన్నీ మీ మేలులు మహోపకార్యముల కొరకై స్తోత్రములు. దయలిగిన తండ్రి అవును ప్రభా, ఎఫెఫ్రా కూడా తండ్రి సంవత్సరము దయను బట్టి మీరు మాట్లాడుతూ వచ్చినారు. మీ దయను బట్టి మేము బ్రతికేటువంటి వారు, మీ దయను బట్టి తండ్రి మమ్మలను కాపాడేటువంటి వాడు, కేడెముతో కప్పినట్లు మీ దయతో మమ్మలను కప్పేటువంటి వాడు. నాయన నీకు స్తోత్రములు. మీ దయ తండ్రి పర్వతం వలె స్థిరపరచబడినటువంటిది. పర్వతం ఎలాగూ స్థిరముగా ఉండేటువంటిదో తండ్రి అలాగూ మీ దయ మమ్మలను స్థిరపరిచేటువంటిది. అలాగా ఆ బిడ్డను తండ్రి మీరు కాపాడుతూ వచ్చినారు. ఆ బిడ్డను తండ్రి మీ దయచేత బ్రతికిస్తూ వచ్చినావు, ఆయుష్కాలమును పొడిగిస్తూ వచ్చావు. నాదా నీకు స్తోత్రములయ్యా. దయలిగిన తండ్రి ఆ బిడ్డను విషయమై తండ్రి ఎలాగూ పెంచబడాలో అలాగూ మీ దాసుడు నోవాకు మాత్రం కాదు, మా అందరి కొరకు, చేరువచ్చిన సంఘము కొరకు, ఈ శబ్దయంత్రం ద్వారా వినేటువంటి వారందరి కొరకు మీరు అనుగ్రహించిన మాటల కొరకై స్తోత్రములు. అవును తండ్రి, మా పిల్లలు సియోను కొండ మీద సూచనల వలె ఉన్నారని మీరు రాయించి పెట్టిన మాట కొరకై స్తోత్రములు. అలాగే తండ్రి వారిని మేము పెంచవలసినటువంటి వారమని మీరు మా గమనానికి తీసుకొస్తూ వచ్చినారు. అలాగైతే ప్రభా వారిని మేము సిద్ధపరచవలసినటువంటి వారం. అవును తండ్రి, మిమ్మల్ని సేవించినట్లు, మీ చిత్తములో వారు జీవించినట్లు, వారి పాపములు ఒప్పుకొని రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ పొందినట్లు, మీ కొరకై జీవించినట్లు తండ్రి వారిని మేము సిద్ధపరచవలసినటువంటి వారం. దయలిగిన తండ్రి అలాగ తండ్రి మేమందరమును చేరువచ్చిన ప్రియులు, కుటుంబము, సంఘము నాయన బిడ్డలను అలాగూ
సిద్ధపరచునట్లు సహాయం చేయండి. మీ చిత్తము నెరిగి వారి బాల్య దినముల నుంచే మీ చిత్తము నెరిగి ఆయన వారు నీ కొరకై జీవించేటువంటి బిడలుగా సియోను సభాపర్వతం మీద వారు సూచనలుగా ఉండినట్లు అలాగ పెంచేదాని కొరకై సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, అలాగ ప్రభు వారిని వాక్యం అనేటువంటి వర్షముతో వారిని తడుపునట్లు, అవును ప్రభువా, నీ ఉపదేశములు అవి మంచు వలె మా మీద పడేటువంటివి. నీ ఉపదేశములు తండ్రి నాయన కురిసేటువంటి వాన వంటివి. అవును ప్రభు, అటువంటి వాక్యము చేత నీ ఉపదేశముల చేత బిడ్డలను తండ్రి పెంచేదాని కొరకై సహాయం చేయండి. అవును ప్రభు, ద్వితీయోపదేశ కాండములు ఆనాడే మీరు వ్రాయించి పెట్టినారు. వారు కూర్చుండినప్పుడు, నిలుచున్నప్పుడు, వారు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు దానిని గురించి వారితో మాట్లాడవాలని మీరు వ్రాయించి పెట్టిన మాట కొరకై స్తోత్రములు. అలాగ బిడ్డలను పెంచేదాని కొరకై సహాయం చేయండి. అలాగే ఎఫ్ఎఫ్రా కూడా తండ్రి నీ మందిరావరణములలో పెంచబడినట్లు నీ అత్యధికమైన కృపను వారికి తోడుగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభువా, అలాగే తండ్రి ఎత్తైన స్థలములు చదును చేయబడాలని మీరు మా గమనానికి తీసుకొచ్చినారు. అందుకొరకై స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, బిడ్డలు వారి జీవనయాత్రలో వారి మొండితనము, గర్వము లేకుండా, అలాగని లోన్లీనెస్ లేకుండా, వారు కృంగిపోకుండా, వారు స్థిరముగా ఉండినట్లు తండ్రి చదును చేయబడినటువంటి జీవితము వారికి అనుగ్రహించినట్లు తండ్రి కృపను అనుగ్రహించుము. అలాగే తండ్రి వారి హృదయములు తండ్రి మెత్తన చేయబడినట్లు, అవును తండ్రి వారు విస్తారముగా ఫలించినట్లు, అనేకమైన ఫలములతో తండ్రి వారు నింపబడినట్లు, వారి హృదయములు మెత్తన చేయబడినట్లు దయగలిగిన తండ్రి సహాయం చేయండి. అలాగూ వారిని సిద్ధపరచుటకు సహాయం చేయం. ఐదవదిగా తండ్రి వారు ఆశీర్వదించబడినట్లు వారిని తండ్రి నీ యందల భయభక్తులు కలిగి జీవించుట ఎట్లో వారికి నేర్పించుటకు తండ్రి సహాయం చేయం. రాత్రి కాల సమయంలో ఇటు మాటల చేత తండ్రి మరలా తిరిగి మమ్ములను, స్థానిక సంఘమును, ఈ గ్రామమును మీరు దర్శించడానికి మీరు జ్ఞాపకము చేసుకున్నందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తూ, ప్రత్యేకముగా నోవా తండ్రి బిడ్డను సుజన్ను మీరు ఈ గ్రామానికి తీసుకుని వచ్చారు. పరిచర్యలో తండ్రి సహాయపడుతూ ఉన్నారు. అందుకొరకాయ స్తోత్రములు. ముందున్నటువంటి పరిచర్య కొరకాయ బిడ్డలను తండ్రి మీరు సిద్ధపరచుము. దయగలిగిన తండ్రి సంఘము నూతన ఆత్మల చేత నింపండి. దయగలిగిన అనేకుల తండ్రి మీరు పిలుచుకొని రండి. నిత్య జీవము కొరకాయ సిద్ధపరచబడిన వారి యొద్దకు ప్రియులను తండ్రి మీరు నడిపించుము. ప్రభువా, నీ అత్యధికమైన కృపను ఈ సేవా పరిచర్య అంతటిలో తండ్రి మీరు తోడైండి బిడ్డలను నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలోనికి మీరు తీసుకొని వచ్చిన మీ ఉద్దేశములు సంపూర్ణముగా నెరవేర్చి మీరు మహిమ పొందము. అలాగే తండ్రి మీ దాసుడు ప్రేమన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాయలిగింది మీ దాసుడు తండ్రి మరి ఎంతో జ్వరము, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా మీరు మీ సిలువ శక్తి చేత నింపి మీరు బలపరిచి మా మధ్యకు తీసుకొచ్చినందుకు కొరకాయ స్తోత్రములు. మీ దాసును పరిచర్య అంతటిలో తోడైండుము. మీ దాసును బలపరచుము తండ్రి. నీ కృపాక్షేమముల చేత తన ప్రయాణములన్నిటిలో మీరు నింపి మీరు మహిమ పొందము. అలాగే తండ్రి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క దైవ సేవకును బట్టి తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నా. వారందరి పరిచర్యలో తోడై ఉండండి. నీ హస్తము తోడుగా ఉండొచ్చు. సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబము నిత్యత్వం కొరకే సిద్ధపరచబడినట్లు భయముతో వణుకుతో వారి రక్షణ కాపాడుకొనుడు నాయన కాపాడుకొంచు. వారి విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి నడిపించబడినట్లు, వారి నిరీక్షణ మరి అధికమగినట్లు, నీ కొరకై జీవించినట్లు సాక్షులుగా సహాయం చేసి మీరు మహిమ పొందు. అలాగే సంఘమును, స్థానిక సేవకుడు తండ్రి మీరు ఆశీర్వదించి మహిమ పొందుదురని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రి మీకు ఆరోపిస్తూ ప్రభు రక్షకుడు యేసునాథుని పేరిట స్తుతించి ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు సహోదరి వచ్చి సాక్ష్యం చెప్పిద్దిరండి.